భారం నా భారం తీర్చేవారు ఎవ్వరూ లేరా? అయ్యో దానికి అంతలా బాధపడుతున్నావు. నాకు తెలిసిన ఒక లాయర్ అక్క ఉంది, తన ద్వారా కోర్టుకి వెళ్తే సరిపోతుంది. సరే వెళ్దాం. డిఫెన్స్ లాయర్ ప్రశాంతి, ప్రాసిక్యూషన్ లాయర్ సుజీ, మొదటి కేస్ భారం క్లయింట్ విజయ్. భారం కేస్ విజయ్ని ప్రవేశపెడుతున్నాం. డిఫెన్స్ లాయర్ ప్రశాంతి, మీ వాదన తెలియజేయండి. యువర్ ఆనర్, నా క్లయింట్ మిస్టర్ విజయ్ ఇతను ఒక వ్యాపారవేత్త, బాగా సెటిల్ అయ్యి విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాడు. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఏదో తెలియని భారిస్తున్నారు. డిఫెన్స్ లాయర్ ప్రశాంతి, కనిపించని రోగాలు భారాలు లాంటి కేసులకు కోర్టుకి తీసుకొచ్చి కోర్టు సమయాన్ని చెప్తున్నాను. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను బల్లగుద్ది చెప్తున్నాను. తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను బల్లగుద్ది చెప్తున్నాను. నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. పూర్వపరాలను పరీక్షించి క్లయింట్ యొక్క ఇష్టాలను తెలుసుకున్నాక ఈ కేసును క్లోజ్ చేయడం జరిగింది. లాయర్ సుజీ, మీ కేసును కొట్టివేస్తున్నాం. విజయ్ గారు బాగున్నారా? ఎమ్మెల్యే గారు, ఉదయం లేచినప్పటి నుండి గుండెల్లో ఏదో తెలియని భారంతో నలిగిపోతున్నాను. మీరే నాకు సహాయం చేయాలి. విజయ్ గారు, అప్పుల భారం అయితే నేను మీ బ్యాంకులో లోన్ ఇప్పించేవాడిని. ఒకవేళ వ్యాధి ఉంటే మంచి డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఇప్పించేవాడిని. కానీ మీ గుండెల్లో ఉన్న ఈ భారం విషయంలో నేను ఎటువంటి సహాయం చేయలేను. అదేంటండి, మీ పవర్, అథారిటీ, స్టేటస్ ఉపయోగించి మీరే నాకు ఎలాగైనా సహాయం చేయండి. మీకు ఒక నిజం చెప్పనా? పవర్, స్టేటస్, అథారిటీ ఉన్న కొన్నిసార్లు భారంతో కొన్నిసార్లు నేను తెలియని నలిగిపోతుంటాను. సరే అండి, నేను వెళ్తాను. అయ్యో భారం, అమ్మో భారం, అయ్యో భారం, అమ్మో అయ్యో భారం. ఏంటన్నా అలా బాధపడుతున్నావు? ఏమైంది? ఏదో తెలియని భారం, చెప్పలేనంత భారం, మొయ్యలేనంత భారం, గుండెల్లో ఏదో తెలియని భారం, చాలా బరువుగా ఉందిరా. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. అయ్యో దానికి అంతలా బాధపడుతున్నావా? ప్రతి మనిషికి ఏదో టైంలో కలిగేదే. నేనైతే నా స్మార్ట్ ఫోన్లో 4 కామెడీ వీడియోలు చూస్తాను, దెబ్బకి భారం అంతా ఎగిరిపోతుంది. అవునా? నిజమా? సరే చూద్దాం. చీకటిలో నీలోనే వెలుగులు చూపురా, నిత్యమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా, ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగులు చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా. పైకి నవ్వుతూ ఉన్నా, లోపల ఇంకా భారం పెరిగిపోతూనే ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. అయితే నీకు భారం బాగా ఎక్కువగా ఉన్నట్టుంది.
ఒత్తిగా ఒకసారి తాగితే దెబ్బకు భారం అంతా వెళ్ళిపోతుంది. వద్దురా, నేను ఎప్పుడూ తాగలేదు. ఒకసారి ప్రయత్నించి చూడు, బాగుంటుంది. చూసాననుకుంటూనే తెలుపాలేకున్నావా, దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా, త్రోవను చాలా విడచి కుడి ఎడమకు తప్పావా, భావించలతోటి క్రీస్తేసుని మరిచావా, తనగాయములను రేపుటకు కారకుడై ఉన్నావా, నిత్యమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా, ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. అబ్బా, ఏమీ జ్ఞాపకం లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత హాయిగా ఉందో. అన్నా ఏంటిది, నువ్వేనా అలా తాగుతున్నావేంటి అన్నా? అబ్బా, ఏమీ జ్ఞాపకం లేదురా. చాలా హ్యాపీగా ఉంది, చాలా హాయిగా ఉంది. అదేంటన్నా అలా అంటున్నావు? ఇలా తాత్కాలికంగా హాయిగా ఉంటుందని మొదలుపెట్టి ఈ వ్యసనానికి బానిస అయిపోయి ఈ తాగుడు వల్ల గుండె, కిడ్నీ, మెదడు, లివర్ పాడైపోయి అనేక రకాలైన క్యాన్సర్లు వచ్చి బీపీలు, షుగర్లతో మనిషి ఆరోగ్యం అంతా పాడైపోతుంది. ఇంత తెలివైన వాడి ఉండి ఇలా చేస్తావేంటన్నా? నా భారం అలాంటిదిరా. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, లాయర్ దగ్గరికి వెళ్ళాను, ఇంకా చాలా ప్రయత్నాలు చేశాను, ఎమ్మెల్యే గారిని కూడా కలిశాను. అయినా నా భారం అస్సలు పోవడం లేదురా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా ఉంది. ఇలా తాత్కాలికంగా హాయిగా ఉంటుందని మొదలుపెట్టి ఈ వ్యసనానికి బానిస అయిపోయి సంవత్సరానికి 3 మిలియన్ల మంది భార్యలను, పిల్లలను అనాథలు చేసి చనిపోతున్నారు. ఇప్పుడు నువ్వు ఈ తాగుడు వల్ల చనిపోతే నీ కుటుంబం ఏమవుతుంది? నీ భారం తీరిపోతుందా? నువ్వు చనిపోయాక ఎక్కడికి వెళ్తావు? నువ్వే ఆలోచించుకున్నావు. మరి నేను వెళ్తున్నా. అమ్మో, ఇప్పుడు నేను చనిపోతానా? నేను చనిపోతే నా కుటుంబం ఏమైపోతుంది? నా పిల్లలు ఏమైపోతారు? నా వ్యాపారాలన్నీ ఏమైపోతాయి? అసలు నాకు ఏమైంది? ఉదయం లేచినప్పటి నుండి నా గుండెల్లో ఏంటి భారం? అసలు నాకు ఏమైంది? ఈ భారం ఏమిటో నాకు తెలియడం లేదే. అయ్యో అయ్యో, ఎలా? ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఏ దారి తోచడం లేదు. అయ్యో, నేనేమైపోతాను ఇప్పుడు? ఎలా? అయ్యో, పాలుతో నలిగిపోతున్నానే. ఏం చేయాలి? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో తల్లిదండ్రులు నీ వెనుకటి వారు చేసిన పాపాలను నీ మీదకి శాపంగా మారాయి. పాపం తెలుసో తెలియకో నువ్వు చేసిన మోసాలు, ఆడిన అబద్ధాలు, ఎదుటి వారికి నువ్వు చేసిన కీడు, నువ్వు చేసిన తప్పులన్నీ నీకు పాపంగా భారంగా మారాయి.
రోగం, రోగం ఈ ఒత్తిళ్ళు, వ్యసనాలు, వాతావరణ మార్పుల వల్ల మీరు రోగం బారిన పడతానేమో అనే రోగం గురించిన ఆందోళన మీకు భారంగా మారింది. దురాశ, తక్కువ కాలంలో తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఎలా పైకి రావాలి అంటూ ఎంత సంపాదించినా సంతృప్తి లేకుండా దురాశతో నువ్వు పడుతున్న జన్యాటలన్నీ నీకు భారంగా మారాయి. భయం, నేను ఓడిపోతానేమో, రేపు నా కుటుంబం ఎలా ఉంటుంది, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా ప్రయత్నాలు సఫలమవుతాయా అంటూ ఆలోచనతో ఏదో తెలియని భయానికి భారంగా మారాయి. అభద్రతా భావం, ఎంతమంది ఉన్నా నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరు, ఒక్కసారిగా నా వ్యాపారం నష్టాల పాలైతే నేను ఎలా బ్రతకాలి, నాకున్న పలుకుబడిని బట్టి ఎవరైనా నా ప్రాణాలు తీస్తారేమో అని అభద్రతా భావాలన్నీ నీకు భారంగా మారాయి. మరణం, నేను చనిపోతానేమో, నేను మరణిస్తే నా వాళ్ళంతా ఏమవుతారు, నా వ్యాపారం ఏమవుతుంది, నేను సంపాదించినదంతా ఎవరి వశం అవుతుంది, నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను అనే భారం, మరణ భయంగా నిన్ను వేధిస్తుంది. పరిష్కారం, నేను చనిపోతాను, ఇక బ్రతకడం నా వల్ల కాదు, నేను చనిపోతాను, నేను చనిపోతాను, నేను చనిపోతాను. ఒక నిమిషం, ఏమైందన్నా? ఇందాక నుంచి నేను మిమ్మల్ని చూస్తున్నా, చనిపోవాలి అంటున్నారు. నన్ను వదిలే, నేను ఇంకా వెళ్ళిపోతా, నేను బ్రతకను, దీనికి చావు ఒక్కటే పరిష్కారం, నన్ను వదిలే. లేదన్నా, ఒక పరిష్కారం ఉంది. మనందరి పాప భారం మోసి మనకు విశ్రాంతినిచ్చే ఒక ఆయన ఉన్నారు. అమ్మా, నన్ను వదిలే, నేను ఇంకా వెళ్తాను. అలా అనకండి అన్నా, ఎన్నో ప్రయత్నించారు. ఇంకొక చివరి అవకాశం యేసయ్యకి ఇవ్వండి. నేను కూడా మీలానే నా భారాలతో యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నా భారాలని తొలగించారు. ఈ రోజు నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. అమ్మా, నాకు ఆ యేసంటే అసలు ఇష్టం ఉండదు, కానీ నువ్వు చెప్తున్నావు, నాకేదో నమ్మకం ఉంది, తప్పకుండా వస్తాను. సరే అన్న, మన రాయలంలో ఉన్న మా సంఘంలో ఈరోజు క్రిస్మస్ రండి. సరే అమ్మా, వెళ్దాం. ప్రైజ్ లార్డ్ ప్రియా. మందిరానికి వస్తుండగా దారిలో చనిపోవాలనుకున్నాడు ఈ అన్న. మీ దగ్గరికి తీసుకొచ్చానమ్మా, మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ నాన్న, బాగున్నారా? తెలిసినా తెలియకపోయినా ప్రతి మనిషి పాప శాప రోగ మరణ భారాలతో నలిగిపోతూ ఉన్నారు. ఈ భారాలన్నీ తొలగించి నీకు విశ్రాంతినివ్వడానికి యేసయ్య శిలువలో మరణించి తిరిగి లేచారు. ఆయనను అంగీకరించి నీ పాపాలన్నీ ఒప్పుకుంటే నీకు రక్షణ, విశ్రాంతి, ప్రశాంతతనిస్తాడు. అవునమ్మా, అయితే నాకు ఆ విశ్రాంతి, ప్రశాంతత కావాలి. అయితే నాతో కలిసి హృదయపూర్వకంగా ఈ మాటలు చెప్తావా? సరే అమ్మా, చెప్తాను. యేసయ్య, నేను పాపిని, ఎన్నో తప్పులు చేశాను. నా జన్మ కర్మ పాపాలను క్షమించాను. నా అపరాధాలన్నీ ఒప్పుకుంటున్నాను. ఒప్పుకుంటున్నాను. ఈ భారమంతా తొలగించి నాకు విశ్రాంతినివ్వండి. నేను నీ బిడ్డగా జీవిస్తానయ్యా. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఇప్పుడు నా భారం అంతా పోయింది. చాలా హాయిగా ఉంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. నా తల మీద 100 కేజీల బస్తాను దించేసినట్టు ఎంతో హాయిగా ఉందమ్మా. దేవుడు మీ జీవితంలో ఈ రోజు కార్యం చేశాడు. ఈ రోజు క్రిస్మస్. ఆ రోజు మలినాలతో నిండిన పశువుల పాకలో పుట్టిన యేసయ్య ఈ రోజు నీ హృదయంలో జన్మించాడు. ఇక నుండైనా ఆయన బిడ్డగా జీవిస్తావా? సరే అమ్మా, జీవిస్తాను.